సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మరి ఎన్నికలకు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారా? గడపడ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ రోజైతే మొదలుపెట్టానో ఆ రోజు మేము సిద్ధం. గుండె లోతుల్లోంచి వస్తున్న మాటలా సిద్ధంగా ఉన్నామనేది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తే గెలవగలరా మీరు? అసలు పవన్ కళ్యాణ్ వస్తే ఇంకా ఈజీ అవుతుంది నాకని ఆ ఫీలింగ్తో మీరు ఆ ధైర్యంతోనే సవాల్ విసురుతున్నారా అనిపిస్తుంది. గంట 12 నిమిషాలు గంట 13 నిమిషాలు అతను సరఫరా సెంటర్లో మీటింగ్లో మాట్లాడితే ఆల్మోస్ట్ 55 నిమిషాలు నా కోసం మాట్లాడారు. అంటే నేను చాలా మూర్ఖుడని, కానీ అన్ని ఆరోపణలు చేసిన నాకంటే లేడని అర్థం చూసుకున్నాను. కాకినాడలో పవన్ కళ్యాణ్ కూడా నాకు ట్రీట్మెంట్ ఇవ్వలేదు. అంటే మీరు భయపడ్డారా, ఆయన భయపడ్డారా? నేను ఎప్పుడు భయపడ్డాను. మీ మీద కామెంట్ చేశారు కాబట్టి నా మీద పవన్ కళ్యాణ్ పోటీ చేయాలంటే జనసేన క్యాండిడేట్ పోటీ చేయాలి. లేని పక్షంలో ఎలక్షన్ క్యాన్సిల్ మొదలెట్టేది అదే, నువ్వు తోక ముడిచావు. మీరు ఇంత స్మూత్గా మాట్లాడతారు, మీలో కూడా ఒక తెలియని విలనో ఇంకోటి చెప్పాలంటే ఓపెన్ చెప్పాలంటే ఒక రౌడీనో అనొచ్చు దాగి ఉన్నాడంటారు అందరూ కూడా. కాస్తమా? నేను ఎవరి జోలికి వెళ్ళను సార్. నా జోలికి వస్తే ఊరుకోను, మీ జోలికి ఊరుకోను ఎవడైనా సరే. ఈ 5 ఏళ్లలో నా పదవిని, నా ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకొని ఒక్క రూపాయి కూడా అక్రమంగా సంపాదించలేదని మనస్ఫూర్తిగా చెప్పగలరా? పూర్తిగా ధైర్యంగా చెప్పగలను. ఇలాగింత లంచం ఇచ్చాను, ఈ పని చేయించుకున్నాను అని ఆఫీసర్లు కానీ ప్రజలు కానీ నాకు చెప్పారంటే రాజకీయమే మాట. ఇప్పుడు దిగిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఒక కామెంట్ చేశాడు. ఈరోజు కూడా పేపర్లలో వచ్చాయి కదా, ఆగు ఆగు. నేనైతే ఈనాడిని పేపర్ని ఒక డైపర్స్ కింద చూస్తాను సార్. అది మరి దారుణం అండి. నిజమే సార్. న్యూస్ పేపర్లు అండి. న్యూస్ పేపర్ నేనైతే న్యూస్ పేపర్ చూడాలి, డైపర్స్ పేపర్లు కాదు కదా, డైపర్స్ కింద చూస్తాను సార్. నేను పొరపాటు ఎప్పుడైనా డైపర్ వాడారు. 2014 నుంచి 2019 వరకు ఇక్కడ చంద్రబాబు నాయుడు కాకినాడ పట్టణంలో ఒక ఇల్లు కూడా కట్టలేదు సార్. ఒక ఇల్లు కట్టి ఇవ్వలేదు. ఎవడన్నా ఇల్లు కట్టాడు నాకు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్న ఎక్స్ఎమ్మెల్యే కొండబాబు ఇల్లు కట్టాడని చెప్తే నేను 2024 పోటీ కూడా చేయను సార్. కొన్ని కుటుంబాలని, కొన్ని పిల్లల్ని దత్తత తీసి చదివించుకుంటున్నాను సార్. కొంతమంది పిల్లల్ని చేసుకున్నాను సార్. అది నేను పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టం ఉండదు సార్ నాకు. కరోనాలో కొన్ని కుటుంబాలు కళ్ళం నీరు వచ్చింది సార్. వాళ్ళకి కొన్ని ఆ బాధలంటే ఒక చోట ఇలా 2 ఆడపిల్లలండి ఇలా కరోనా తల్లిదండ్రులు చనిపోతే పాపం వాళ్ళ లేని కుటుంబమే, వాళ్ళ తినడానికే తినలేదు పాపం. అటువంటిది ఆ 2 పిల్లలు పెంచుతుంటే ఆ బాధను చూసి తల్లి ఒక కూతురు నా దత్త ఇచ్చేయంటే నాకు ఇలా ఇచ్చేపోయింది. ఈ పాపను పెంచే వరకు, పెళ్లి చేసే వరకు బాధ్యత నాదే అని చెప్పి మా వైఫ్ చెప్పాను. ఒక్కటే సార్, మా జగన్ గారు చెప్పారు, చేశారు. నేను మీ కష్టాలు చూశాను, చేశాను. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే సార్. ఓకే, ఈరోజు 2024 ఎన్నికలను పురస్కరించుకొని మీ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భీమిలిలో ఎన్నికల సమరశంఖాన్ని పూరించారు. మీరు సిద్ధమా, నేను సిద్ధం, మీరు సిద్ధమా అంటూ సిద్ధం అనేది కూడా పెట్టారు ఈరోజు. మరి ఎన్నికలకు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారా? సిద్ధం సార్. 2 సంవత్సరాల క్రితం నుంచి మేము సిద్ధం. అవునా? 2 సంవత్సరాలు కరోనా వచ్చింది మనకి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అందరినీ వైఎస్ఆర్ గడప వైఎస్ఆర్ ప్రభుత్వం అనే కార్యక్రమంలో మమ్మల్ని ప్రతి ఇంటికి వెళ్ళమని, ప్రతి కుటుంబం కష్టం తెలుసుకోమని, ఆ కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో ఏ బెనిఫిట్స్ వచ్చినాయో చెప్పండి అని ఎప్పుడైతే మమ్మల్ని ప్రజల్లో పంపారో ఆ రోజు నుంచే మేము సిద్ధం. ఓకే. కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం గట్టిగా వాయిస్ పెంచి అందరినీ, అంటే కొంత చోట ఎమ్మెల్యేలు క్యాండిడేట్లు మార్చి ఇన్ని చేసినప్పుడు కేడర్ని ఉత్తేజపరిచే కార్యక్రమం ఆయన సిద్ధమయ్యి మమ్మల్ని సిద్ధం చేయడం జరుగుతుంది. మీరు సిద్ధంగా ఉన్నారు? నేను పర్సనల్గా అయితే గడపడ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ రోజైతే మొదలుపెట్టానో ఆ రోజు మేము సిద్ధం. ఓకే. ప్రజల్లోకి వెళ్ళటం మొదలుపెట్టాం, ప్రజలకు వెళ్ళాం, నిత్యం ప్రజల్లో ఉంటున్నాం. కనుక మేము ఇప్పుడే కాదు 2 సంవత్సరాల కింద సిద్ధమయ్యాం. మా కేడర్ కూడా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు సార్. గుండె లోతుల్లోంచి వస్తున్న మాటలా సిద్ధంగా ఉన్నామనేసి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మా నాయకుడి యొక్క నిజం, మా నాయకుడి యొక్క ఇచ్చిన మాట, మేనిఫెస్టో ఏదైతే చెప్పారో చేశారు, అదే మా ధైర్యం ఈరోజు.
ఓకే. అసలు మీరు సిద్ధంగా ఉన్నారా లేదన్న విషయం పక్కన పెడితే అసలు మీరు మనస్ఫూర్తిగా కంటి నిద్రపోతున్న రోజు ఎలాంటి భయం లేకోకుండా? అసలు భయం లేదు. నిజంగా ఈ రోజు కాకినాడ పట్టణంలో నాకు నా మీద పోటీ ఎవరు వస్తాడో ఈ రోజు నాకు తెలియదు. ఓకే. చాలా కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. ఓకే. నేనైతే చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ వస్తారా లేకపోతే నీ పార్టీని పెడతావా, కనీసం గ్లాస్ గుర్తన వచ్చింది. కామన్ సింబల్ గాజు గ్లాస్ ఇచ్చేసారు, మీ కోరిక నెరవేరింది సగము. రావాలి కదా సార్, ఇక్కడ బ్యాలెట్ పేపర్లో గాజు గ్లాస్ ఉండాలి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తే గెలవగలరా మీరు? అసలు సర్వేలు చేసుకోండి సార్, పవన్ కళ్యాణ్ చేయించుకోమనండి, తెలుగుదేశం చేసుకోమనండి. మీరు అందరూ చాలా సీనియర్ జర్నలిస్టులు, మీరు ఎలా కాకినాడ వచ్చారో సర్వేలు కూడా చేయించుకోండి సార్. నేను చాలా ప్రిపేర్ అయి ఉన్నాను. ఓకే. ఎవరు వచ్చినా పోటీ చేయడానికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వస్తే చాలా హ్యాపీ. నాకు తెలిసి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా తెలివిగా సవాల్ విసురుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి. ఒకవేళ పవన్ కళ్యాణ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సవాల్ను స్వీకరించి పోటీ చేస్తే అది మీకు ప్లస్ అయ్యేలా చేసుకో. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ చేసుకోవడంలో రాష్ట్రంలోనే మీరు ఒక ఆరుదేరిన ఎమ్మెల్యే, మీరు పోల్ మేనేజ్మెంట్ చేసుకోవడంలో మీరు. దానికి తోడు పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అనే ఒక ఇది తీసుకురావచ్చు, తెర మీదకి తీసుకురావచ్చు. దానికి తోడు ఇంకోటి ఏమంటే మత్స్యకార సామాజిక వర్గం కావచ్చు, ఇక మరికొన్ని టీడీపీ ఓట్లు కావచ్చు, ఇవన్నీ పవన్ కళ్యాణ్కి సహకరించకపోవచ్చు. వాటినంతా కూడా మీరు ప్లస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఈక్వేషన్లతో మీరు గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ వస్తే ఇంకా ఈజీ అవుతుంది నాకని ఆ ఫీలింగ్తో మీరు ఆ ధైర్యంతోనే సవాల్ విసురుతున్నారా అనిపిస్తుంది. అటువంటిదేం కాదు. అతను కాకినాడ వచ్చి నా మీద లేనిపోయిన నిందలన్నీ చేయడం జరిగింది. గంట 12 నిమిషాలు, గంట 13 నిమిషాలు అతను సర్పవరం సెంటర్లో మీటింగ్లో మాట్లాడితే ఆల్మోస్ట్ 55 నిమిషాలు నా కోసం మాట్లాడాడు. అంటే నేను చాలా మూర్ఖుడిని, నేను చాలా స్మగ్లింగ్ చేస్తానని, బియ్యం అక్రమ రవాణా చేస్తానని, గంజాయిలు అమ్ముతానని ఇన్ని రకాల ఆరోపణ చేశాడు కదా. కానీ అన్ని ఆరోపణలు చేశాడు, నాకంటే ఎవడో లేడని అర్థం నీ దృష్టిలో. డిటి నాయక్ ట్రీట్మెంట్ ఇస్తాను, నా డిటి నాయక్ ట్రీట్మెంట్ ఇస్తాడు, అవన్నీ తెలియని తను. డిటి నాయక్ ఆ రోజు కంప్లైంట్ నేను ఇచ్చాను, నా కంప్లైంట్ మీద అవతల పక్కలు ట్రీట్మెంట్ ఇచ్చాడు, అయితే నాకు ఇస్తానంటున్నాడు. నేను ఇప్పుడే కదా సార్, ఇప్పుడు చెప్తాను, కాకినాడలో పవన్ కళ్యాణ్ కూడా నాకు ట్రీట్మెంట్ ఇవ్వలేడు, ఎట్టి వల్ల ఇవ్వలేడు సార్, ఇవ్వలేడు. నేను అంత అసమర్థుడిని కూడా కాదు. బాగా భయపెట్టినట్లున్నారు పవన్ కళ్యాణ్ మీరు. భయం ఏం కాదు సార్. ఇటీవల వారం రోజులు కాకినాడలో మకాం వేసినా కూడా ఎక్కడ ప్రెస్ మీట్లలో కానీ ఎక్కడ కూడా మీ పేరు ప్రస్తావించలేదు. ఆ పేరు ప్రస్తావించలేదు, నేను అతని పేరు ప్రస్తావించలేదు. నా గురించి మాట్లాడి మీరు భయపడ్డారా, ఆయన భయపడ్డారా? నేను ఎప్పుడు భయపడ్డాను సార్. నేను చాలా మొండిగా వచ్చినవాడిని సార్ రాజకీయాల్లో. నేను స్టూడెంట్ లీడర్ ఉన్నప్పటి నుంచే గొడవలో అన్నీ చూసినవాడిని. భయం అంటే నాకు తెలియదు, ఎప్పుడు ప్రతి విషయాలను ధైర్యంగానే ఉంటాను. అతను ఆ రోజు నాకు చేసిన ఆరోపణలకి గీటుగానే, ఇంకా నాకన్నా దరిద్రం ఎవడున్నాడు ఇక్కడ కాకినాడలో, నువ్వు చెప్పిన దాని ప్రకారం అయితే నువ్వే పోటీ చేశాను నా మీద, తేలిపోద్ది. ఇంకా నా చాలా బ్యాడ్. నా ప్రజలు తెలుసు నేను ఏం చేస్తాను. కాకినాడ ప్రజలు నేనేంటో, నా కుటుంబం ఏంటో అందరూ తెలుసు కాకినాడ ప్రజలకి. ఆ ఛాలెంజ్ని మరి స్వీకరిస్తాడని అనుకున్నాను, స్వీకరించకుండా వెళ్ళిపోయాడు ఆ రోజు. మళ్ళీ ఎవరన్నా పెడతాడేమో చూస్తున్నాను, ఎవరు పెడతాడని చూస్తున్నాను. నిజంగా 1000 కళ్ళతో నేను ఎదురు చూస్తాను, ఎవరు నా మీద క్యాండిడేట్ జనసేన వాళ్ళు అని నేను ఎదురు చూస్తాను. ఎందుకు జనసేన కోరుకుంటున్నారు, టీడీపీ క్యాండిడేట్ ఎందుకు? ఎవడైనా ఒకటే సార్, నా జనసేన ఛాలెంజ్ చేశాడు కాబట్టి. పవన్ కళ్యాణ్ అన్నవాడు నా గురించి అతను మాట్లాడిన గంట 12 నిమిషాల్లో 55 నిమిషాలు నా గురించే మాట్లాడాడు కాబట్టి నేను ఛాలెంజ్ చేశాను. కానీ ఛాలెంజ్ చేసినా కూడా అది పైకి స్వీకరించాలి కదా సార్. ఒక నాయకుడు గంభీరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ద్వారంపూడి రోజు పడుకునేటప్పుడు ఒకసారి పవన్ కళ్యాణ్, మరోసారి లోకేష్, మరోసారి చంద్రబాబు, ఈ ముగ్గురు కూడా అలా కళ్ళెక్కొస్తున్నారు. నాకు ఒక రకంగా చెప్పాలంటే ఎలక్షన్ కొత్త కాదు సార్. నేను ఆల్మోస్ట్ 83 కాలేజ్ ఎలక్షన్స్ నుంచి ఆల్మోస్ట్ 9 ఇయర్స్ కాలేజ్ కాకినాడలో అన్ని కాలేజెస్కి నా ప్యానల్ ఉండేది. ఓకే. అంటే 9 ఇయర్స్ గొడవలు, నిద్ర ఉన్న రాత్రులు ఉన్నాయి, నిద్రపోయిన రాత్రులు ఉన్నాయి. ఎలక్షన్లో ఓడిపోతామా గెలుస్తామని భయం అయితే ఎప్పుడు పడిన సార్ నేను. మేము ఓడిపోతున్నాను ఎలక్షన్లో కూడా, కాలేజ్ ఎలక్షన్లో ఏ రోజు నేను భయపడలే, బాధపడలేదు, నిద్రలేని రాత్రులు ఎప్పుడు గడపలే. మాకు అలవాటు ఇది ప్రక్రియ, అలా ఉంటాయి. గెలిపోవడం సహజం, అలా వెళ్తూ ఉంటాయి. కానీ నేను ఇప్పుడు నిద్రపోకుండా ఎదురు చూస్తుంది ఏమిటంటే నా మీద జనసేన వాళ్ళు ఎవరు పెడతాడంతే చూస్తున్నాను. నాకు అది తేలాలి. అది తేలని రోజు పవన్ కళ్యాణ్ అన్న మాటలు వెనక్కి తీసుకున్నట్టే. వెనక్కి తీసుకోవడం ఎలాగే రాజకీయాల్లో కామన్ సార్. మీ మీద కామెంట్ చేశారు కాబట్టి నా మీద పవన్ కళ్యాణ్ పోటీ చేయాలంటే జనసేన క్యాండిడేట్ పోటీ చేయాలి. లేని పక్షంలో ఎలక్షన్ క్యాన్సిల్ మొదటిది అదే. నువ్వు తోక ముడిచావు, నువ్వు చెప్పిన ప్రతి మాట అబద్ధం కింద లెక్క. కాబట్టి నీ జనసేన లేదా నీ గాజులు ఏదో అతని గుర్తు ఏముంటుందో అనేది, ఏ గుర్తున్నా పెట్టాలి, గాజు గ్లాస్ పెట్టాలి అని నేను ఛాలెంజ్ చేశాను. చూద్దాం ఎంతవరకు వస్తాడో. రాని రోజు అతను నా మీద చేసిన ఆరోపణలన్నీ తప్పనే అర్థం. అంటే అది రాష్ట్రానికి తెలియాలి, కాకినాడలో తెలుసండి.
కాకినాడ ప్రజలు నేనేంటో, నాకున్న వ్యాపారాలు ఏంటో, నా మనస్తత్వం ఏంటో, నా సంపాదన ఏంటో అందరికీ తెలుసు. కాకినాడ ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరూ విన్నారు పవన్ కళ్యాణ్ మాట్లాడింది. రాష్ట్ర ప్రజలకు తెలియడం కోసం నేను కూడా అంటున్నాను ఈ విషయం. నా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే నన్ను అన్నాడో, ఇక్కడ ఎప్పుడైతే నా మీద క్యాండిడేట్ పెట్టలేదో, అతను నా మాటలన్నీ కూడా వెనక్కి తీసుకున్నట్టు లెక్కగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావించాలని నా యొక్క ఛాలెంజ్. ఓకే, నాకు ఒకటి అర్థం కాలేదండి. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాడు. లోకేష్ గారు యువగలం పాదయాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు రూరల్లో మాట్లాడుతూ ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన పేరు ద్వారంపూడి కాదు దోపిడీ శేఖర్ అని ఒక నిక్నేమ్ కూడా పెట్టాడు. ఆయన రెడ్ డైరీలో మీ పేరు కూడా రాసుకున్నాడు. మీ అంతా చూస్తానంటున్నాడు ఆయన కూడా. ఆయన వార్నింగ్ ఇచ్చాడు మీకు. ఇటీవల తునికి వచ్చిన చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ద్వారంపూడి, అన్ని అవినీతి అక్రమాలకు అదే ద్వారము, ముఖద్వారం అదే ద్వారంపూడి, ఒళ్ళు దగ్గర పెట్టుకో, 2 నెలల్లో నీకు నీ ఆట కట్టిస్తా, నీ తోలు తీస్తా, నీ అంతు చూస్తా, 2 నెలలే నీకు ఇంకా అధికారంలోకి వస్తున్నా, నీ కథ చూస్తా అంటున్నాడు. ఏంది అసలు పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు అందరూ మీకు వార్నింగ్లు ఇస్తున్నారు సార్. వాళ్ళందరూ ఏవి కాదు సార్. కాకినాడలో ముఖ్యంగా నేను గెలటం వాళ్ళు జీర్ణించుకోలేని విషయం. ఫస్ట్ ఇక్కడ నేను గెలిచానంటే కాకినాడలో నా కేడరు, నా కార్యకర్తలు, మా ప్రజలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కుటుంబానికి విధేయుడిగా ఉన్నాను కాబట్టి ప్రజలందరూ నన్ను విశ్వసించి ఇక్కడ నన్ను గెలిపించుకున్నారు. ఎప్పుడైతే నేను వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్నానో వీళ్ళు చూడలేనితనం. ఇక్కడ మిగతా వాళ్ళు కామెంట్ చేయకుండా కేవలం నన్ను కామెంట్ చేయడానికి కారణం ఆ కుటుంబంతో నేను చాలా అన్యోన్యంగా ఉంటాను కాబట్టి భావించి నన్ను విమర్శించడానికి ఇక్కడ నన్ను విమర్శిస్తే జగన్ గారు విమర్శించినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి నా మీద పడి మాట్లాడిన మాటలు. చంద్రబాబు ఎన్ని మాట్లాడినా ఇదే ఛాలెంజ్ చేసినా సార్, నేను రైస్ ఎక్స్పోర్ట్ చేస్తాను, దొంగ రైస్ చేస్తాను అంటున్నాడు. చంద్రబాబు కులవాళ్ళు ఉన్నారు ఇక్కడ, రైస్ ఎక్స్పోర్టర్లు, వాళ్ళు అడగను పోనీ. నేను వాళ్ళతో ప్రెస్ మీట్ తిట్టించే కార్యక్రమం కూడా చేస్తాను త్వరలో. అవునా? చంద్రబాబు నాయుడు కులం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కులం వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళు కూడా హైయెస్ట్ ఎక్స్పోర్ట్. వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టిస్తాను సార్, అవసరం అయితే దేనికైనా సమర్థులేనా? దేనికైనా పెట్టిస్తాను సార్, అందులో డౌట్ లేదు. కాకినాడలో తప్పు జరిగితే చెప్పాలి, తప్పు జరగకపోతే తప్పు జరగలేదని చెప్పాలండి. అటువంటి నాయకుడు. ఎప్పుడైనా మా జగన్మోహన్ గారు మీటింగ్లో వెళ్ళినప్పుడు సరైన ఆధారం లేకపోతే ఏది విమర్శించాడు సార్ ఆయన. నాకు ఒకటి అర్థం కాలేదండి. కాకినాడ ప్రజల చిరకాల కోరిక అయిన కొండాయిపాలెం బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ను మీరు నిర్మించి దానికి మీ ప్రత్యర్థి ఏదైతే మీరు జనసేన అంటున్నారో ఆ జనసేన నాయకుడు ముత్తా శశిధర్ వాళ్ళ నాన్న అనుకుంటా, ముత్తా గోపాలకృష్ణ గారు పేరు పెట్టారు మీరు. అంటే ఈ విషయము ఎక్కడ ముత్తా గోపాలకృష్ణ గారు 3 కొడుకులు సార్. పెద్ద కొడుకు శశిధర్ అన్నవాడు జనసేనలో ఉన్నాడు. రెండో కొడుకు డాక్టర్ నవీన్, అతను బీజేపీలో ఉన్నాడు. ముత్తా గోపాలకృష్ణ ఏ పార్టీ 3 అతను వ్యాపారం చేసుకున్నాడు హైదరాబాద్లో. ముత్తా గోపాలకృష్ణ ఏ పార్టీలో లేరు. ఆయన పార్టీలకు సంబంధం లేకపోయినా కుమారుడు అక్కడ ఉన్నా మీరు వాళ్ళ కాకినాడలో నేను నాకు రాజకీయ అవగాహన వచ్చినప్పటి నుంచి మల్లాడి స్వామి గారిని చూశాను సార్, కొండబాబుని చూశాను సార్, ముత్తా గోపాలకృష్ణ గారిని చూశాను సార్. తర్వాత నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. నాకు తెలుసు నేను 4 ఎమ్మెల్యేల యొక్క ప్రవర్తన నన్ను పక్కనెట్టండి, మిగతా 3 ఎమ్మెల్యేల యొక్క ప్రవర్తన కానీ వాళ్ళ యొక్క అభివృద్ధి చేయడం కానీ చూశాను సార్. మల్లాడి స్వామి గారు 89లో అయ్యారు, తర్వాత ఆయనకి గెల్లే. అప్పుడు నాకు రాజకీయాల మీద అంత అవగాహన లేకపోయినా ఆయన చూశాను అంతే. తర్వాత నేను దగ్గర నుంచి చూసిన వాళ్ళు ముత్తా గోపాలకృష్ణ గారు ఊరిని డెవలప్ చేశాడు సార్. ఒకసారి ఎమ్మెల్యేలు అవ్వటం అంటే చిన్న విషయం కాదు సార్. ఈరోజు కాకినాడలో కొన్ని లక్షల మంది పుట్టి చనిపోయారు, కానీ 7 ఎమ్మెల్యేలు అయ్యాం. ప్రజలు 7కి అవకాశం ఇచ్చారు. 7లో ముత్తా గోపాలకృష్ణ ఒకరు, కొండబాబు ఒకడు, నేను ఒకడిని. ముత్తా గోపాలకృష్ణ గారు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఎప్పుడు కూడా నిత్యం కాకినాడకి ఏం చేద్దాం, ఏం డెవలప్మెంట్ చేద్దాం, ఎలా అభివృద్ధి చేద్దాం, మన కాకినాడ పట్టణాన్ని ఎలా బాగు చేసుకుందాం, ప్రజలు అవకాశం ఇచ్చిన తర్వాత ప్రజలు పనిచేయాలి కదా సార్. అందులో భాగంగానే ముత్తా గోపాలకృష్ణ గారు కాకినాడ పట్టణాన్ని అభివృద్ధి చేశాడు సార్. ఈరోజు పార్టీ ఈరోజు అంత కళకళలాడుతారంటే ఆయనే కారణం. ఆర్ఓబీలు కూడా తెచ్చింది ఆయనే. అంటే రాజశేఖర్ గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆర్ఓబీలు 2004లో ఆయన పర్మిషన్ తీసుకొస్తే దాన్ని ప్రారంభించే అవకాశం నాకు వచ్చింది. కొండపాలెం అంటారా, ఎలక్షన్ ముందు శంకుస్థాపన చేశాడు ఆయన. కొండపాలెం బ్రిడ్జికి పూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం నెగ్లెక్ట్ చేస్తే మన ప్రభుత్వం రాగానే దగ్గరుండి పూర్తి చేసి ఆ బ్రిడ్జికి 3 బ్రిడ్జిలు తెచ్చిన ముత్తా గోపాలకృష్ణ ఎక్కడా పేరు పెట్టుకోలేదు. కనుక ఆయన పేరు మనం పెట్టి గౌరవించాలి ఆయన అని చెప్పేసి అని ఆ బ్రిడ్జికి ఇందులో రాజకీయం ఏం కాదు సార్. ఆయన కాకినాడ పట్టణం చేశాడు. నిజంగా ఆయన ఆదరించవలసిన అవసరం. ఒక కాకినాడ ప్రేమించేవాడిగా నేను ముత్తా గోపాలకృష్ణ పేరు పెట్టుకుని నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నాను. నాకు నేనే చాలా హ్యాపీ. అది మీది ఎక్కువ కూడా ఎలివేట్ ఏమవుతుందంటే ద్వారంపూడి అంటే ఒక అవినీతిపరుడు, రైస్ పుల్లరు,
ఇలాంటివి వీళ్ళు మాట్లాడడం వల్ల మీకు ఎక్కువ అదే ఎలివేట్ అవుతుంది కదా. నిజంగానే ద్వారంపూడి అంటే అంత డానా, ఎవరిని కాకినాడలో ఉండనివ్వడా, ఎవరు వచ్చినా దాడులు చేస్తాడా అనేది ఎలివేట్ అవుతుంది కదా. మీరు సాగర్మాల పథకం కింద 100 కోట్ల రూపాయలు తెచ్చి కాకినాడ పోర్టును అభివృద్ధి చేశారు. ఇంతవరకు అయింది అది ఎక్కడ అంత ఎలివేట్ కాలేదు. 50 పడకల ఆయుష్ ఆసుపత్రి నిర్మించారు, ఆయుష్ని పెంపొందిస్తున్నారు బాగా ఇక్కడ మీరు. ఓకేనా. ఇక అన్ని కులాల వారికి సమాన ప్రాధాన్యతనిస్తూ అందరికీ కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. వాడబల్జకు వచ్చేసి నాకు తెలిసి ఎమ్మెల్సీ ఇప్పించారు, కర్రీ పద్మశ్రీ గారికి ఇప్పించారు. ఇవి ఎక్కడా కూడా ఎలివేట్ కావడం లేదు. ఇటీవల సమాజ వర్గానికి కూడా 1,89,00,000 రూపాయలు పెట్టి మత్స్యకార వాళ్ళకు అనుకుంటా అక్కడే ఒక ఆసుపత్రిని కూడా నిర్మించారు. ఎప్పుడు అసలు చరిత్రలో ఇక నిలిచిపోయే విధంగా 30,000 ఇంటి పట్టాలను ఇచ్చి ఒక జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఒక కాలనీని, ఒక ఊరిని ఏర్పాటు చేయించారు. మరి ఇవన్నీ ఎందుకు ఎలివేట్ కావడం లేదు? మీది ఇంకొక షేడ్ ఎందుకు ఎలివేట్ అవుతుందంటారు? ఎక్కడ మైనస్ జరుగుతుంది? ఇంకొక షేడ్ ఎలివేట్ చేస్తుంది కేవలం ఈ తెలుగుదేశం పార్టీ లీడర్స్ తప్ప సార్. లోకల్గా ఎవడు నా గురించి మాట్లాడలేడు. నన్ను అవినీతి పరుడు అంటాడు. ₹1 లంచం తీసుకున్నట్టు ఎక్కడైనా చూపిస్తే రాజకీయాలు మానేస్తాను సార్ నేను. ఎవరికైనా నా చేతితో అయినా కష్టం ఉంటే ఇచ్చాను తప్ప ఎక్కడ కూడా ₹1 అవినీతికి నేను చేయను, నా కార్యకర్తలు కూడా చేయనివ్వను సార్ ఎట్టి పరిస్థితిలో. అలాగే డెవలప్మెంట్ వరకు అంటారు. ఎస్, ఈరోజు మొత్తం ఆపరేషన్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఎందుకంటే ఆయన ఊరు కోసం తాపత్రయపడిన వ్యక్తి ఆయన. అందుకనే ఈరోజు కూడా ఆయన పేరు చెప్పుకుంటాం. ఊర్లో కాకినాడలో చాలామంది ఆయన పేరు పెట్టడం వల్ల నాకు ఇంకా మంచి పేరు వచ్చింది. ఎందుకంటే ఆయన మంచి ఊరుని చేశాడు ఆయన. అటువంటి ఆయన పేరు చంద్రశేఖర్ పెట్టాడు. పార్టీకి సంబంధం లేకపోయినా పెట్టడం జరిగింది. ఆయన పోటీ పడ్డా సార్ ఎలక్షన్లో. అటువంటిది ఆయన పేరుని పెట్టానంటే ఊర్లో కూడా నేను ఒకటే చెప్పాను, పార్టీలు పక్కన పెట్టండి, పెద్ద ఆయన మన కోసం కాకినాడ కోసం ఎప్పుడు తాపత్రయం చెందేవాడు, కాకినాడని డెవలప్ చేసాడు ఆయన భావించి నేను పెట్టాను సార్. ఈరోజు 30,000 ఇల్లు తెచ్చిన, 100 పడకలు ఈఎస్ఐ హాస్పిటల్ మేమందరం కట్టిన, అలాగే ఒక పిహెచ్సి సెంటర్ ఉమ్మిలిపేటలో కట్టిన, ఇలాగ కమ్యూనిటీ హాల్స్, రోడ్లు. ఈరోజు నేను ఒక విషయం చెప్తాను సార్. 175 నియోజకవర్గాల్లో, పులివెందులు ఎలా అయిందో నాకు తెలియదు కానీ 174 నియోజకవర్గాల్లో కాకినాడ డెవలప్ అయినట్టు ఏ నియోజకవర్గమైనా, అంటే బయట అన్నీ డెవలప్ అయినా కాకినాడ ఈజ్ ద బెస్ట్. నేను అన్ని రకాలుగా అన్నీ చేసి పెట్టాను సార్. ఈరోజు నేను ప్రజల్లోకి వెళ్తున్నాను, 2.5 సంవత్సరాల నుంచి ప్రజల్లో తిరుగుతున్నాను. అంటే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించాను కాబట్టి ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా నేను వెళ్తున్నాను. అసలు ఎక్కడ ఇబ్బంది ఏం లేదండి. వెళ్తే మామూలుగా అయితే రాజకీయంగా మీకు తెలియదేమో సార్, చాలా సీనియర్ జర్నలిస్టులు వెళ్తే నిలబెట్టేస్తారు సార్, ఏదో ఆ సమస్య ఉంది ఈ సమస్య ఉందని. ఈరోజు కాకినాడ పట్టణంలో ఎక్కడ సమస్యలు మీరు వచ్చారు సార్? గత 5 సంవత్సరాల క్రితం వచ్చారు, 4 సంవత్సరాల క్రితం వచ్చారు, ఇప్పుడు వచ్చారు. ఒక్కసారి రేపు వీలుంటే అన్ని ప్రాంతాలు నేను తిప్పుతాను మిమ్మల్ని, ఒకసారి చూడండి సార్. అభివృద్ధి చేశాను కనుక ప్రతి వాళ్ళు కూడా, నేను స్పీచ్ కూడా అదే మాట్లాడుతున్నాను. 3 సంవత్సరాల క్రితం మీ రోడ్డు ఎలా ఉండేది, ఏ పరిస్థితుల్లో మీరు ఉండేవారు, ఇప్పుడు ఆలోచించుకోండి అని 1 నిమిషం టైం ఇస్తున్నాను కూడా వాళ్ళకి ఆలోచించుకోమని. అంటే కొంచెం వాళ్ళ గతంలో మన రోడ్డు ఇలా మునిగిపోయేది కదా, ఇప్పుడు ఇలా ఉంది కదా అని చెప్పేసి చెప్పడం, అంటే కొంచెం ఊహించుకోవడం కూడా నేను టైం ఇవ్వడం. అంటే పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు గారు మిమ్మల్ని అవినీతికి కేర్ ఆఫ్ అన్నట్టుగా చిత్రీకరిస్తూ అందరూ ఒకరు నిక్ నేమ్ పెట్టడము, ఒకరిని అంతు చూస్తానడము, నువ్వు ఎలా అసెంబ్లీ మెట్లు ఎక్కుతావో చూస్తానని పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఫోకస్ పెట్టారు దీని మీద అంటుంటారు కదా. ఇవన్నీ ప్రజల మెదడులోకి వెళ్ళవంటారా అసలుకి? సార్ ప్రజలకు తెలుసు సార్. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలామంది ఆయన స్థాయిలో ప్రతి వాళ్ళు ఆయన టార్గెట్ చేస్తున్నారు. ఆయన పేరైనా పడిపోతుందండి, రోజు రోజుకి ఇంకా పెరుగుతుంది, సింపతి వస్తుంది జగన్ గారి మీద. నేను ప్రజల్లో నేను గమనించింది అదే. ఒక్క మనిషిని చేసి ఇన్ని కుట్రలు చేసేస్తారు అందరూని. ఇంత బాగా సర్వీస్ చేసి ఇంత బాగా పథకాలు ఇచ్చిన వ్యక్తిని ఇంత దారుణంగా టార్గెట్ చేసేస్తున్నారని వస్తుంది. సేమ్ నాకు ఈరోజు కాకినాడ అదే పరిస్థితి సార్. ఎందుకంటే నేను సర్వీస్ చేశాను కాబట్టి. ఎవరైతే ఈ సోకాళ్ళు లీడర్లు మాట్లాడుతున్నారో లేనిపోయిన ఆలోపనలు. ఇప్పుడు కాకినాడ పట్టణాల ప్రజలకు నేనేంటంతా తెలుసు సార్, పిన్ టు పిన్, డౌన్ టు డౌన్ అందరికీ తెలుసు నేనేంటో. నా సంపాదన నేను ఇప్పుడు సంపాదించుకుంది కాదు కదా, పూర్వం నుంచి గత 50 సంవత్సరాల నుంచి మా ఆస్తులు ఇయ్యే. ఈ 5 ఏళ్ల కాలంలో ₹1 కూడా ఆస్తి పెరగలేదా సార్? ఆస్తులు పెరిగినాయంటే నాకు నెలకు వచ్చే ఇన్కమ్స్ ఉంటాయి కదా సార్, ఓకే, అవన్నీ పోగు చేసి కొనుక్కునే ఉన్నాయి. నేను అమ్మేసిన ఆస్తులు కూడా ఉన్నాయి ఇందులో. ఓకే, హైదరాబాద్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన మంచి రేట్ వచ్చింది, అమ్మేసాను సార్ 58 ఎకరాలు. ఆ డబ్బులతో ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను. రాజకీయంగా నేను ఒక్క రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని ఈ 5 ఏళ్లలో నా పదవిని, నా ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకొని ₹1 కూడా అక్రమంగా సంపాదించలేదని మనస్ఫూర్తిగా చెప్పగలరా? పూర్తిగా ధైర్యంగా చెప్పగలను సార్. నేను ప్రజల్లో కూడా వెళ్ళగలను ఆ విషయంలో. ఓకే, ఎవరన్నా ఒక్క మనిషి మీకు ఛాన్స్ ఇస్తున్నాను సార్,
ఒక్క మనిషి మన చంద్రశేఖర్ రెడ్డికి ఇలా ఇంత లంచం ఇచ్చాను, ఈ పని చేయించుకున్నాను అని ఆఫీసర్లు కానీ ప్రజలు కానీ నాకు చెప్పారంటే నేను రాజకీయాలే మానేస్తాను. అంత ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఉన్నారా? అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. నాకు ఎక్కడ సంపాదించుకోవడం కావాల్సిన అవసరం నాకు లేదు సార్. నేను చెప్పాను ఇందాకే, ఇంతమంది లక్షల మంది పుట్టి చనిపోతే కాకినాడలో 7కి అవకాశం వచ్చింది. నేను దాన్ని చాలా అదృష్టంగా భావిస్తాను సార్. ఆ 7లో నేను అంతమందిలో నేను ఒకనయ్యాను, 7లో నేను ఒకనయ్యాను, చాలా ఆనందపడతాను సార్. ఈ ఎమ్మెల్యే పదవి నాకు అదృష్టంగా భావిస్తాను. ఉన్నతకాలం బాగా పనిచేయాలి. నాకు స్ట్రైట్గా ఒక విషయం చెప్తారా? వీళ్ళంతమంది ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా, సరే జగన్మోహన్ రెడ్డి గారికి మీ మీద ఉన్న అభిమానం, మీకు ఆయనకున్న అటాచ్మెంట్ అందరికీ తెలుసు కదా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఈ కామెంట్స్ అవి పట్టించకుండా మీ మీద అభిమానంతో టికెట్ ఇచ్చారా? నిజంటే సర్వేలలో మీరు గెలిచే వారిలో ముందు వరుసలో ఉన్నారు, మీరు ఒక గెలుపు గుర్రమనే మీకు టికెట్ అనౌన్స్ చేశారా? నా పర్సనల్ ఒపీనియన్లో గెలిచేవాడికి సీట్ సార్. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో వెరీ క్లియర్. ముందు నుంచి మా మీటింగ్లో చాలాసార్లు చెప్పారు, గెలిచేవాడికే ఇస్తాను, ఎవరికైతే నేను ఇచ్చానో వాళ్ళు గెలిస్తేనే కదా మళ్ళీ మన ప్రభుత్వం ఒకటి ఉండేది. ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరన్నా టికెట్ ఆశించి ఎవరికైనా నేను ఇవ్వకపోతే వాళ్ళకి వేరే రకంగా న్యాయం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి మొదటి సీఎం అయితే రెండవ సీఎం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అది అసలు నా కాన్షియస్ని దాటి నేను బయటకు వెళ్ళను సార్. అవునా? మీరు కాల్తో మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. నా కాన్షియస్సీ పరిధిని దాటి నేను బయట కాన్షియస్లో ఎప్పుడు ఎంటర్ అవ్వను. అలాగని నా కాన్షియస్సీలో ఎవరైనా ఎంటర్ అయితే ఊరుకోను. అది కూడా వెరీ క్లియర్. నాకు ఒకటి క్లియర్ చెప్తారా? వెరీ క్లియర్ అంటే ఒకటి ఇప్పటికే 2024 ఎన్నికలకు సంబంధించి 7 మీ జిల్లా అంటే మీ కాకినాడ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించిన ఫండింగ్ అంతా కూడా ఇప్పటికే మీకు బాధ్యతలు అప్పచెప్పేశారంటున్నారు. లేదు సార్. లేదా? అసలు అట్లా లేదు, దైవసాక్షి లేదు. ఓకే ఓకే. దైవసాక్షి అట్లా మీరు ఇంత స్మూత్గా మాట్లాడతారు, మీలో కూడా ఒక తెలియని విలనో ఇంకోటో చెప్పాలంటే ఓపెన్ చెప్పాలంటే ఒక రౌడీనో అనొచ్చు దాగి ఉన్నాడు అంటారు అందరూ కూడా. కాస్తమా? నేను ఎవరి దగ్గరికి వెళ్ళను సార్. నేను ఎవరి దగ్గరికి ఎవరు వచ్చినా నా దగ్గర కానిస్టేబుల్ వచ్చినా సార్ అని అంటాను, ఎస్పీ గారు సార్ అంటాను, ఎంఆర్ఓని సార్ అని అంటాను, కలెక్టర్ని సార్ అని అంటాను. నాకు అలా మర్యాద ఉండడం చాలా ఇష్టం, మర్యాదగానే ఉంటాం. నా జోలికి వస్తే ఊరుకోను. మీ జోలికి ఊరుకోను. ఎవడైనా సరే అది ఊరుకో. కాకినాడ మీ అడ్డానా? అడ్డాని కాదు సార్, నా జోలికి వస్తే నా చిన్నప్పుడే నైజం, నా జోలికి వస్తే ఎవడైనా ఒకటే. నాకు కాకినాడ పార్లమెంటుకి ఎవరిని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపబోతున్నారు? డిస్కషన్స్ ఉన్నాయి సార్. అంటే మీతో డిస్కస్ చేస్తుంటారు? లేదు సార్, డిస్కషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు సర్వే, నేను జగన్మోహన్ రెడ్డి గారు 4 నెలల పైన అయింది సార్. అంటే ఏ సర్వేలు ఎలా ఉన్నా ద్వారంపూడి గారు సర్వేనే ఫైనల్ అంటున్నారు కదా సార్. అలాగే కాదు కానీ మన ఒపీనియన్ అయితే తీసుకుంటారు సార్. నాది, కన్నబాబు గారిది, అలాగే జిల్లాలో సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో అందరి ఒపీనియన్లు. మా ఇన్ఛార్జ్ పొలిటికల్ ఇన్ఛార్జ్ మిథున్ అన్న, మా మిథున్ రెడ్డి గారు అడుగుతారు సార్, మనం చెప్తాం. మనం చెప్పినంత మాత్రాన్ని ఫైనల్ చేయాలని అయితే ఏం లేదు సార్. ఒపీనియన్ తీసుకుంటారు న్యాచురల్గా. కన్నబాబు గారు మా కాకినాడ జిల్లాలో మీ ఇద్దరం సీనియర్లు ఒక రకంగా పార్టీలో. సో మీరు 2 సార్లు ఎమ్మెల్యే కదా? నేను 2 సార్లు ఎమ్మెల్యే అయినా సరే ఎప్పటి నుంచో ఉన్నాను కదా. 2009లో ఎమ్మెల్యే అయింది నేను కన్నబాబు గారు, గీత గారు, మేమంతా ఒకేసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు. కానీ పార్టీలో ముందు నుంచి ఫౌండర్స్లో నేను ఒకటి పార్టీలో. సో దాంతో అప్పుడున్న ఎమ్మెల్యేలో నేను ఒక ఎమ్మెల్యే సార్ ఫౌండర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ జనసేన ఉమ్మడిగా కలిసి రావడంతో చాలా బలంగా ఉంది ప్రతిపక్ష పార్టీ కూడా. ఓకే ఓకే. అపోహ మీదంతా మేకపోతు గాంభీర్యము, ప్రతిరోజు భయంగానే రాజకీయాలు చేస్తున్నారు. ఇక 2 నెలల తర్వాత ఎలా ఉండబోతోంది పరిస్థితి అని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకుల నుంచి వస్తున్న మాటలు. మీరేమంటారు దానికి? నా పర్సనల్ ఒపీనియన్లో సార్, తెలుగుదేశానికి కానీ జనసేనకి లాస్ట్ ఎలక్షన్స్. అంతేనా? 100కి 100% సార్. ఓకే. పవన్ కళ్యాణ్ వేయవలసిన వేషాలన్నీ వేసేసాడు. 2014లో ప్రశ్నిస్తాను, చంద్రబాబు గెలిపించండి అన్నాడు. 2019లో చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు లేడు, ఓడించండి అని ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేర్చడం కోసం సెపరేట్గా పోటీ చేశాడు. రేపు రాబోయే 2024లో ఇద్దరు కలిసే పోటీ చేసేస్తున్నారు. అంటే సపోర్ట్ చేయండి అన్న మాట పోయింది. గవర్నమెంట్ ఎగ్నెస్ట్ పోటీ పెడితేయడానికి అవకాశం లేదు ఇప్పుడు ఇంకా. కనుక అప్పుడు విడిగా పోటీ అయ్యాడు. ఇప్పుడు కలుస్తున్నారు. ఇంక చేయడానికి 2024, 2029కి పవన్ కళ్యాణ్ దానికి వేషాలు లేవండి. ఇంకేం వేషం వేస్తాడు? అన్ని రకాల వేషాలు, రాజకీయంలో ఉన్న వేషాలనే వేస్తాడు. కనుక పవన్ కళ్యాణ్కి సీన్ అయిపోయినట్టే. చంద్రబాబు నాయుడుకి లాస్ట్ ఎలక్షన్ ఇది, లాస్ట్ ఎలక్షన్. కనుక ప్రజలు కూడా రెడీగా ఉన్నారు సార్. నేను కూడా చాలా కష్టపడి ఓడించాలి పవన్కి, జనసేన తెలుగుదేశం ఓడించాలి. ఎందుకు కసిగా ఉన్నామంటే, మేము 83 నుంచి కూడా కాలేజ్ ఎలక్షన్లో ఉన్నప్పుడు ఏ రోజు కులం ప్రస్తావన లేదు సార్ మాకు.
ఎప్పుడైతే 94లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన 2 సంవత్సరాల నుంచే కుల ప్రస్తావన స్టార్ట్ అయిపోయింది సార్. ఇక్కడ మా కాలేజీలోనే, ఇక్కడ ఎలక్షన్స్లోనే మేము బయటకు వస్తాం సార్. ఇక అప్పటి నుంచి కాలేజ్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయలేదు మేము. కులం పెరిగిపోయింది సార్. కులం కాపులు అంటే అప్పుడు ఎవరికి ఏ కులం ఎవడో ఇప్పుడు పట్టుకునేవాడు కాదు సార్. కాపులని కాపులు, ఎస్సీలని ఎస్సీలు, చౌదరీస్ అలా ఇడిపోయే పరిస్థితి కేవలం చంద్రబాబు వచ్చింది, కుల ప్రస్తావన వచ్చింది సార్. మరలా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే రాజకీయాలు ఉండడో, నేను చెప్తున్నాను సార్, నాకున్న అవగాహనలో నాగరాజు గారు, చంద్రబాబు అన్నవాడు ఈ రాష్ట్రంలో రాజకీయాలు లేకపోతే మళ్ళీ అన్ని కులాలు కలుస్తాయి సార్. అన్ని కులాలు కలిసి ఏముంది, 198% పైన తెలుగుదేశంలో ఉంటారు చౌదరీస్. వాళ్ళు కూడా వచ్చి అన్ని పార్టీలు మధ్య అవుతారు. అంటే చంద్రబాబు ఆ పార్టీ రాష్ట్రంలో లేకపోతే మీకు ఎదురు ఉండదు, పార్టీనే కాదు సార్, చంద్రబాబు నాయుడు లేకపోతే. అంటే చంద్రబాబు అనే వ్యక్తే లేకపోతే రాజకీయాల్లో మీకు ఇష్టం వచ్చిన అట్లా ఎవరు మిమ్మల్ని అడిగేవారు ఉండారనే ధైర్యమా? కుల ప్రస్తావన లేదు సార్ అసలు. ఒక రకం చెప్ప, ఈ రోజుల్లో కుల ప్రస్తావన చేస్తాడు. ఎస్సీల్లో మాదిల్ని ఎరగొట్టేశాడు. ఇప్పుడు ప్రాంతాలు ఇక్కడ ఈరోజు కూడా నన్ను అనడానికి కారణం ఏంటంటే తట్టుకోలేక, ఒక సామాజిక వర్గం ఎవడో ఇక్కడ ఓట్లు లేని రెడ్డి ఇక్కడ పరిపాలించడం ఏంటి, ఇక్కడ ఎమ్మెల్యే ఏంటంటే నాకు ఆశ్చర్యం సార్. మిమ్మల్ని అసెంబ్లీ మెట్లే ఎక్కనివ్వను అని ఈ ముగ్గురు ప్రతినబోనారు కదా, అంత కసి ఏంటి అసలు? మీరు అసెంబ్లీ మెట్లు ఎక్కితే ఏంటి అసలుకి? వాళ్ళ కోరికను మీరు నెరవేరుస్తారా, మీ కోరికను వాళ్ళు నెరవేరుస్తారా? 100% సార్ నాగరాజు గారు, గెలిచి తీరుతాం సార్. ఇక్కడ ఓకే, ప్రజల్లో ఉన్నాం. ముఖ్యంగా మా నాయకుడు ఏదైతే మాట చెప్పాడో ఆ మాట ప్రకారం చేశాడు కాబట్టి అదే ధైర్యం సార్. రాజకీయాల్లో ఈరోజు ప్రజలందరికీ తెలుసు జగన్ గారు ఏం చేశారు. ప్రజలందరూ జగన్ గారితో ఉన్నారు. మౌత్ పబ్లిసిటీ ఎక్కువ, మీడియా పబ్లిసిటీ ఎక్కువ, సోషల్ మీడియా పబ్లిసిటీ ఎక్కువ తెలుగుదేశానికి. కనుక ఓడిపోతాడు ప్రచారం తప్ప ప్రజల్లోకి వెళ్ళమనండి వాళ్ళని. ఈరోజు కాకినాడ పట్ల తిరగమనండి. 2014-2019 వరకు నేను ఛాలెంజ్ చేశాను. మీరు వెళ్తే మీకు ఇబ్బందులు లేదా? అంగన్వాడీలు అందరూ ముట్టడిస్తున్నారు కదా మిమ్మల్ని. అంగన్వాడీలు ముట్టడించడం ఏమీ లేదు సార్. అంగన్వాడీ అది కూడా చెప్తున్నాను సార్. ఈ సంఘాల్లో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నేను మాట్లాడినంత పెద్ద స్థాయి కాదు, కానీ ఏదైతే ఈ అంగన్వాడీ సంఘాలు CIT అనండి, మిగతా సంఘాల్లో తెలుగుదేశం పార్టీ యొక్క తొత్తులు కొందరు దూరారు. అందులో ఓకే, దూరి ఆ సంఘం యొక్క ఏదో స్ట్రైక్ చేయించాలని చూశారు. అనవసరంగా నష్టపోయారు. అంగన్వాడీలు ఈరోజు హ్యాపీగా ఉన్నారు సార్. ఒక రకంగా చెప్పాలంటే జగన్ గారి ప్రభుత్వంలో అంగన్వాడీ చాలా హ్యాపీగా ఉన్నారు. మున్సిపల్ వర్కర్స్ స్ట్రైక్ చేశారు, కాకినాడలో స్ట్రైక్ చేసుకున్నారు. కానీ కాకినాడలో ఈరోజు క్లీనింగ్ ఆపలేదు కదండి. శానిటేషన్ బ్రహ్మాండంగా జరిగింది. తెలుసు, వాళ్ళే చెప్పారు. జగన్ గారు మేము అడగకుండా 6,000 రూపాయలు మాకు మెడికల్ హెల్త్ ఎలివెన్సెస్ ఇచ్చారండి అని అంటే కొందరు శక్తులు చంద్రబాబు నాయుడు పని ఏంటంటే ప్రజలకు ఏం చేద్దాం, ప్రజలకు ఎలా ఉపయోగపడదాం ఆలోచించడు. కుట్రలు ఆడు కూర్చుని ఈ సంఘం వాళ్ళు పిలిచి, ఈ సంఘం వాళ్ళకి కొందరికి డబ్బులు ఎర్ర చూపి, కొందరు డబ్బులు ఎర్ర చూపి సంఘాన్ని పెట్టుకుని స్ట్రైకులు చేయించే కార్యక్రమం చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా అని మున్సిపల్ వర్కర్స్ నా దగ్గరకు వచ్చారు. కాకినాడలో స్ట్రైక్ చేయాలి సార్, పైన మా స్టేట్ రాష్ట్ర సంఘం మనం పిలిపించింది అని అంటే మీరు చేస్తే చేసుకోండి, కానీ శానిటేషన్ జరగవలసింది అంటే పూర్తిగా సహకరించారు సార్. కాకినాడ పట్టణంలో వాళ్ళే చెప్పారు, సార్ ఏమీ లేదు, మాకు ఒక 1000 రూపాయలు పెంచమని స్ట్రైక్ కాల్ ఆఫ్ చేసేస్తాం. స్ట్రైక్ చేసాం కదా మరి మేము అంటే, బాబు ఇది పై లెవెల్లో మాట్లాడుకుంటే నా స్థాయి కాదు, అయినా నేను పై లెవెల్లో ఇన్ఫార్మ్ చేస్తాను అని మనసులో కార్మికులు ఎవరికి లేదు సార్. ఈ అంగన్వాడీలకు కానీ, ఈ సోకాళ్ళు మున్సిపల్ వర్కర్స్ కానీ, నాయకులకి స్ట్రైక్ చేసి మన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయాలి. ఆ నాయకుల్లో కొందరు నాయకులు తెలుగుదేశం పార్టీ ఇచ్చే డబ్బులు కకృతిపడి ఆ నాయకులు కొందరు నాయకులు ఇందులో దూరి, ఈ CITలోను ఇందులోను CPI CPMలో దూరి వాటికి ఉన్నటువంటి మంచి పేరుని పాటించే కార్యక్రమం చంద్రబాబు తొత్తులు కొందరు చేస్తున్నారు. జగన్ గారు ప్రభుత్వంలో సార్ స్ట్రైకులు చేసే పరిస్థితిని, అవకాశాన్ని ఆయన ఇవ్వడు సార్. జగన్ గారు కష్టం ఉందన్న పలానా చోట అంటే వెంటనే స్పందించే మనిషి. మీకు ఒకే ఒకటి చెప్తాను సార్, మీరు కూర్చున్న ప్లేస్లో కూర్చుని ఒకరోజు జగన్ గారితో మాట్లాడాను. కరోనాలో చాలామంది ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీ చేసేస్తున్నారు, లక్షల బిల్లు వేసేస్తున్నారు, కట్టలేకపోతున్నారు, చాలా ఇబ్బంది పడితే మీరు కూర్చున్న ప్లేస్లో కూర్చుని నేను జగన్ గారికి ఈవినింగ్ 7 గంటలకు ఫోన్ చేశాను సార్. వెంటనే సీఎం గారు స్పందించి వెంటనే ఫోన్ చేశాను. లైన్లోకి వచ్చి, సార్ ఇలా ఉంది సార్ పరిస్థితి, కాకినాడలో ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ చాలా ఎక్కువైపోయింది సార్ కరోనా విషయంలో, కనుక మీరు ఏదో చర్య తీసుకోవాలి సార్, దీని మీద కొంచెం స్ట్రిక్ట్గా రూల్స్ అప్లై చేయాలి సార్ అని జగన్ గారు చెప్తే, మీరు నమ్ముతారో లేదో సార్, అది నేను చెప్పానని చేశాడో అయినా లేకపోతే ఆయన మనసులో ఉందో అప్పటికే నాకు తెలియదు, కానీ నేను ఈరోజు సాయంత్రం అరౌండ్ 7-7:15 మధ్యలో నేను చెప్తే నెక్స్ట్ డేని ఆర్గ్యూషన్లో పెట్టాడు సార్ ఆయన కరోనాని. అంటే కష్టం ఉంది సార్ పలానా చోట అని చెప్తే వెంటనే స్పందించి
ఇమ్మీడియట్గా కష్టాన్ని తీర్చే మనిషి జగన్ గారు. అలాగే ఎంప్లాయీస్ కూడా ఎవరికైనా కష్టం ఉందని వెంటనే స్పందిస్తారు సార్. ఒకటి ఫైనాన్షియల్గా పరిస్థితి కూడా మనకు బాగుండాలి. 2 సంవత్సరాలు కరోనా రావడం వల్ల కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నా పథకాలు కంటిన్యూ చేయాలి. అదే తప్ప సార్ పలానా ఎంప్లాయీస్ బాధపడుతున్నారు సార్, జీతాలు సరిపోవట్లేదు సార్ అంటే స్పందించే మనసు సార్. చాలా జాలి హృదయం కలవాడు జగన్ గారు. కరోనా విషయం ఎగ్జాంపుల్ చెప్తాను, నేనే ఎగ్జాంపుల్. అది నేను చెప్పానని చేశారో లేకపోతే అప్పటికి ఆయనకి ఆలోచన ఉందో నాకు తెలియదు, కానీ ఈరోజు చెప్తే ఎల్లుండికల్లా కరోనాని ఆరోగ్యశ్రీలో పెట్టేశారు సార్. అంత దేశంలో ఎక్కడన్నా ఎవరన్నా పెట్టాడా సార్ కరోనాని ఆరోగ్యశ్రీలో? కరోనాకి ఏమైనా హెల్ప్ చేశాడు ఏ ప్రభుత్వాన? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు సార్ రాష్ట్రంలో, దేశంలో. అంత మంచి మనసున్న మనిషి అలా పెట్టారు కాబట్టి ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రులకు దాదాపు 1200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని వాళ్ళంతా కూడా ఆరోగ్యశ్రీ సేవలు ఆపేశారు కదా ఆసుపత్రుల్లో. సార్ ఆరోగ్యశ్రీ సేవలు ఆపిన మాట అయితే నాకు కూడా చెప్పారు కాకినాడ డాక్టర్స్. మీ అసోసియేషన్ ఎలా చెప్తే అలా చేయండి, ఇందులో నేను ఇన్వాల్వ్ అయితే బాగోదు అని చెప్పడం జరిగింది సార్. ఇందులో కూడా కుట్ర ఉంది. ఓకే, దీంట్లో ఏం కుట్ర ఉంది? ఏముంది సార్, సామాజిక వర్గం ఎటొచ్చిన సామాజిక వర్గమేనా? 100% డౌట్ ఏముంది. ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ హాస్పిటల్స్ వాళ్ళకు ఉన్నాయి, కాలేజెస్ అన్నీ వాళ్ళే, ఆ హాస్పిటల్ వాళ్ళే. ఇంకా ఎలక్షన్ల ముందు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం. కనుక ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు కూర్చుని ప్రజలకు ఏం చేద్దాం అని ఇటువంటి ఏ కోణంలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడదామని ఆలోచించే ప్రక్రియ సార్. ఈ 2-3 నెలల్లో చేసే ప్రక్రియ అయితే చంద్రబాబు చేసే ప్రక్రియ అయితే. అందులో అంగన్వాడీలు అన్నాడు, స్ట్రైక్ కాల్ ఆఫ్ చేశారు. ఈరోజు అంగన్వాడీలు పాలాచారం చేశారు జగన్ గారు. మున్సిపల్ వర్కర్స్తో చేయించాడు, మళ్ళీ మున్సిపల్ వర్కర్స్ ఇమీడియట్గా కాల్ ఆఫ్ చేశారు. కనుక ఇతను చేసే ప్రతి కుట్రని మా నాయకుడు ఎదుర్కోగలడు. దేవుడున్నాడు, మనసు ఉంది, మంచి మనసు. అంతా ఎదుర్కొనే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఏమన్నా ఆందోళన చెందుతున్నారా, భయపడుతున్నారా అనే అనుమానం అందరికీ వస్తుంది. ఇటీవల ఒక కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నేను ఇంతమంది పేదలకు సాయం చేసే అవకాశం నాకు వచ్చింది, ఆ సంతృప్తి నాకు కలిగింది, ఇప్పుడు దిగిపోమన్నా దిగిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఒక కామెంట్ చేశాడు. దాన్ని సోషల్ మీడియాలో కావచ్చు, ఈరోజు కూడా పేపర్లలో వచ్చాయి కదా. పేపర్లు ఏ పేపర్లు వచ్చినాయి సార్? ఇంకా నేను నా నోటితో నేను చెప్పడం ఈనాడు, ఆంధ్రజ్యోతి, రుచి పేపర్. ఆగు ఎందుకు, ఇంకా 2 నెలలు ఆగు. నువ్వే నేనైతే ఈనాడు పేపర్ని ఒక డైపర్స్ కింద చూస్తాను సార్. వాటిని ఈనాడు, ఆంధ్రజ్యోతి 2 పేపర్లే కూడా డైపర్స్ కింద చూస్తాను. వాటిని మరి దారుణం అండి. నిజమే సార్, న్యూస్ పేపర్లు అండి. న్యూస్ పేపర్ నేనైతే న్యూస్ పేపర్ డైపర్స్ పేపర్లు కాదు కదా, డైపర్స్ కింద చూస్తాను సార్ నేను. వాటిని న్యూస్ పేపర్ కింద ఏ రోజు నేను భావించలేదు. వాటిని పొరపాటు ఎప్పుడైనా డైపర్ వాడారు అలా పేపర్నే చదవండి సార్. పొరపాటున వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఎక్కడో ఎవడో యాక్సిడెంట్లో చనిపోతే ఆడు గొయ్యి ఉంది, గోతులపడి చనిపోయాడు, ఇలా రాసే పరిస్థితి వచ్చింది సార్. సహజ మరణాన్ని కూడా యాక్సిడెంట్గా చిత్రీకరించి ఆ యాక్సిడెంట్ ప్రభుత్వమే కారణం అని చెప్పి రాసే దరిద్రానికి గుడిగిపోయారు వాళ్ళందరూ కూడా. ఏదైనప్పుడు సార్ ఖచ్చితంగా రాసుకోండి నాగరాజు గారు. ఈరోజు మరలా మనం 2024 తర్వాత నేను మళ్ళీ ఎమ్మెల్యే హోదాలోనే మీకు ఇంటర్వ్యూ 2024 మేలో కూర్చుంటామా? 200% మళ్ళీ ఎమ్మెల్యేగా అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇవ్వండి సార్. మంత్రి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మంత్రి, నేను 2 సార్లు గెలిచారు, 3వ సారి గెలిచిన తర్వాత మంత్రిగా ఇవ్వండి. సామాజిక పరంగా మా కాకినాడ జిల్లాలో గతంలో కూడా చెప్పాను సార్, నేను మంత్రి అడగడం కరెక్ట్ కాదు సామాజిక పరంగా సార్. ఎందుకంటే మా సామాజిక పరంగా పల్నాడు నుంచి అలా కింద రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు అటుపక్క ఎక్కువ, అటుపక్క పెద్ద లీడర్లు ఉన్నారు. సామాజిక పరంగా కూడా అన్ని ఆలోచించారు. చిన్న లీడర్ కాదే, కాకపోతే నాకంటే పెద్ద లీడర్ ఉన్నారు సార్ అటుపక్క. అవునా? నాకు ఒకటి అర్థం కాలేదండి. పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా మీ మీద DT నాయక్ ట్రీట్మెంట్ అని, అవినీతి పరుడని, నీ అంత చూస్తానని మీ ఫ్యామిలీని కూడా నిందించారు కదా. ఆ సమయంలో ముద్రగడ పద్మనాభం గారు మీకు మద్దతుగా బాసటగా నిలిచి ఒక లేఖను కూడా విడుదల చేశారు ఆయన. అసలుకి ఆ ఫ్యామిలీ ఏంటి, ఆ ఫ్యామిలీ గురించి మీకు చాలా మద్దతునిచ్చారు ముద్రగడ. అలాంటి ముద్రగడ పద్మనాభం గారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని హెచ్చరిస్తూ ఆ ఫ్యామిలీ గురించి అలా మాట్లాడడం తప్పు అని హెచ్చరించిన ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పక్కన కూర్చున్నారు కదా వెళ్ళి. ఆయన ఏంటి కారణం సార్? అంటే ముద్రగడ పద్మనాభం గారు కుటుంబం, మా కుటుంబం ఇప్పటి నుంచి కాదు సార్, 3 జనరేషన్ నుంచి మాకు వాళ్ళకి మంచి అనుబంధం. సో నేను ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అవినీతి పరుడని, భూ కబ్జాదారుడని, స్మగ్లింగ్ అంటే గంజాయి అమ్ముతానని, బియ్యం అక్రమ రవాణా చేస్తానని ఎప్పుడైతే ఈ ఆరోపణలు చేశాడో ఆయన మనస్కరించి మీ కుటుంబాన్ని అతనేవాడండి అనడానికి అని ఆయన ఒక లెటర్ రూపంలో మా జిల్లాలో ఆయన అంటే ఒక నమ్మకం ఉంది సార్ అందరికీ. ఆయన కూడా ఏ రోజు కూడా రూపాయి ఆశించింది లేదు, ఎప్పుడు కూడా ప్రజల కోసం సేవ చేశాడు. ఆయన బాధపడి ఓ లేఖ రిలీజ్ చేయడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ దగ్గరికి ఆయన వెళ్ళారని నేను అనుకోవట్లేదు. ఆయన ఎందుకు వెళ్ళారు రేటో కూడా నేను ఈరోజు అడగలేదు సార్.
నాదంత స్థాయి కూడా కాదు. ముద్ర పద్మనాభం గారితో పోల్చుకుంటే ఆయన దగ్గర నేను చాలా చిన్న లీడర్ని. ఆయన మా నాన్నగారు చిన్న పెద్ద మీకు మద్దతుగా నిలిచిన ఆయనే ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో జత కట్టారు సార్. ఆ రోజు ఆయన పవన్ కళ్యాణ్ నన్ను అన్న మాటలు కరెక్ట్ కాదని ఆయన మాట్లాడారు అంతే. తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు లేదో నాకు తెలియదు సార్. అది మరి అది అంతవరకు నేను ఎంత వెళ్ళలేదు నాకు తెలియదు. తెలిసిన విషయం అంత నిజంగా నాకు తెలియదు సార్. నిజంగా నాకు తెలియదు. ఆ రోజు అయితే ఆయన బాధపడిన సందర్భం అది. మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఇలాగ అంటాం ఏంటి? మా తాతయ్య గారి దగ్గర అనుబంధం అండి ఆయనకి. ముద్ర పద్మనాభం గారు మా తాతయ్య గారు అనుబంధం. ముద్ర పద్మనాభం గారు నాన్నగారు మా తాతయ్య గారు మంచి ఫ్రెండ్స్. ముద్ర పద్మనాభం గారు మా నాన్నగారు మంచి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎమ్మెల్యే అంటే నా కొడుకు ఎమ్మెల్యే అని ఫీల్ అవుతాడు ఆయన కూడా. నేను కూడా ఆయన కొడుకు వయసు ఉన్నాయి. పెద్ద అబ్బాయి నాకు మా అయితే 2-3 years డిఫరెన్స్ అంతే. సో నన్ను కూడా అలాగే భావిస్తాడు సార్ ఆయన పద్మనాభం గారు. అందరికీ ఒక ఆసక్తికరంగా ఉందండి. అంటే ద్వారంపూడి గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించి ద్వారంపూడి గారు అసెంబ్లీకి వస్తారా, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ద్వారంపూడి గారిని ఓడించి ఆయన అసెంబ్లీ 100% నాగరాజు గారు పవన్ కళ్యాణ్ని ఓడించే ద్వారంపూడి అసెంబ్లీలోకి వెళ్తాడు. 100% సార్. ఆ కాన్ఫిడెంట్ లెవెల్ ఏంటండి? పవన్ కళ్యాణ్ వస్తే నేను గెలుస్తా అంటారు. ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారు? వచ్చారు కదా సార్, రేపు 1 గంట కేటాయించి నా ప్రజల దగ్గరికి వెళ్ళాలి సార్. మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లం, ఏ పేటకి వెళ్ళినా, ఏ కాలనీకి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా నాకు అభ్యంతరం లేదు. వెళ్ళి అడగండి చంద్రశేఖర్ మంచి చేశాడా చెడ్డ చేశాడా, ఎవరితోడన్నా రౌడీజంగా ఉన్నాడా లేకపోతే రౌడీజంగా లేడా, మీరు వెళ్తే ఎలా మాట్లాడతాడో ఎలా పలకిస్తాడు, మీరు వెళ్తే పని చేస్తాడా చేయడా, 4 questions పెట్టుకుని మీరు సర్వే చేసుకోండి సార్. నెగిటివ్ వస్తే నాకు చెప్పండి సార్ దయచేసి. ఖచ్చితంగా 100% చెప్తాను. నెగిటివ్ వస్తే నాకు చెప్పండి సార్. నేను పక్క నియోజకవర్గం నాకు అనవసరం. నా నియోజకవర్గంలో నా ప్రజలు, నా నియోజకవర్గంలో నేను చాలా క్లియర్గా చాలా బాగా ఉంటాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా భరోసాగా ఉన్నాం సార్. మనకి ఏ కష్టం చంద్రశేఖర్ ఉన్నాడు చూసుకుంటాడులే అని. ప్లస్ నాకున్న భరోసా ఏంటంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టం సార్. ఇది మిమ్మల్ని మీ మీద మీకు నమ్మకమా, జగన్ గారి మీద మీకు నమ్మకమా సార్? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత నమ్మకం అయితే నాకుందో, నా మీద నాకు నమ్మకం ప్రజలు చేశానని. ఇక్కడ నేను చేశాను సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని పథకాలు పెట్టి ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చి ప్రజలకి మాట ప్రకారం మేనిఫెస్టోలో ఏది పెట్టామో అది చేసాం. ఈరోజు అవి చేసి ఇక్కడ నేను సరిగ్గా పని చేయకపోతే ఉపయోగం ఉంది సార్. జగన్ గారు మమ్మల్ని చేసుకునే అవకాశాన్ని ఇచ్చి ఆయన చేశాడు, మాకు చేసుకునే అవకాశాన్ని ఇచ్చాడు ఆయన. నేను ప్రజల్లోకి వెళ్ళే అవకాశం వచ్చింది. ఇప్పుడు అందరికి ఇల్లు ఇస్తాను ఇచ్చాం సార్, ప్రజలకు వెళ్ళగలుగుతున్నాను. ఇచ్చాం కదమ్మా పలానా చోట మేము కడతాం, ఇల్లు కూడా మొదలెట్టాం కదమ్మా కడతా ఉన్నాం. పెన్షన్లు ఎవరికైనా వెళ్తే వాళ్ళు అడిగేది ఇల్లు, రేషన్ కార్డు, పెన్షన్ అడుగుతారు సార్. ఎవరైనా ఎక్కువ మంది అడిగే సమస్యలు ఇయ్యే. ఇల్లు 30,000 ఇల్లు ఇస్తాం సార్ కాకినాడలో. ఇవ్వడమే కాదు సార్, 650 ఎకరాలు కొని ఫిల్లింగ్లు చేసి రోడ్లు వేసి వాళ్ళకి రాళ్ళు పాతి అక్కడ నిలబెట్టి ఫోటో తీసి ఇచ్చాను సార్ అందరికీ. ఇదిగో అమ్మ నీ స్థలం అని. ఇప్పుడు కూడా చాలామంది లేఅవుట్లోకి వెళ్ళి ఆ స్థలాల్లో కూర్చుని ఆదివారం కూడా వస్తే సెలవు వస్తే వెళ్ళి కూర్చుని భోంచేసి వస్తున్నారు సార్. అతను నా స్థలం అని ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఇల్లు కట్ట మొదలుపెట్టాం. 10,000 ఇల్లు కడుతున్నాం సార్. రేపు 2వ తారీఖు తర్వాత అంటే 10,000 ఇల్లు కడుతున్నాం కానీ 30,000 మందిని తీసుకెళ్తున్నాను అక్కడికి. షిఫ్ట్గా 3,000, 4,000, 5,000 తీసుకెళ్ళి కడతల కాలనీ చూపిస్తాను సార్. ఇది జగన్ అంటే. ఎన్నికల లోపల పూర్తి కావు కదా? పూర్తి కాకపోయినా సార్, అంటే ఒక ఇల్లు కట్టుకోవాలంటే నాగరాజు గారు 1 సంవత్సరం పడుతుంది సార్. ఒక సామాన్య మానవుడు సెంటున్నరలో కట్టే ఇల్లులే కదా అదన్నా 6 నెలలు 5 నెలలు సార్. దీనికి బేస్మెంట్ ఇప్పుడు 1000 గజాలు ఇల్లు కట్టినా, సెంట్లో ఇల్లు కట్టినా బేస్మెంట్ కట్టి ఒక 15 రోజులు ఆగాల. స్లాబ్ వేసినా మన ఇల్లు అయినా 1000 అడుగుల ఇల్లు 1000 గజాల ఇల్లు అయినా అదైనా 21 రోజులు స్లాబ్ ఆగాల. ఇలాగే ఎంత స్పీడ్గా డబ్బులని కట్టాలన్నా 21 రోజులు 6 నెలలు మినిమం పడుతుంది సార్. మేము కరెక్ట్గా కరోనా వచ్చిన తర్వాత స్థలాలు ఇవ్వడం మొదలుపెట్టాం. ఈ సంవత్సరం అన్నలో ఇల్లు కాదు సార్, ఊరు కడుతున్నాం సార్. ఒక ఊరు కడుతున్నాం సార్. అక్కడ మీరు రేపు పగలు ఒక్కసారి మా తీసుకెళ్ళి చూపిస్తాం. అక్కడ ఎలక్ట్రిఫికేషన్ మొత్తం అయిపోయింది సార్. ఇప్పుడు వాటర్ పైప్ లైన్ వేస్తున్నారు సార్. 350 ఎకరాలు ఒకే లేఅవుట్కి ఎలక్ట్రికల్ అయిపోయింది. వాటర్ వేస్తాం సార్. 350 ఎకరాలు ఎలక్ట్రికల్ వైర్లు లాగానే ఎంత కష్టం సార్. అయిపోయింది సార్. వాటర్ వేస్ట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 10,000 ఇల్లు ఫౌండేషన్లు అయిపోయినాయి. కొన్ని ఇల్లు అంటే బేస్మెంట్లు, ఫౌండేషన్ కూడా కాదు, బేస్మెంట్లు అయిపోయినాయి. కొన్ని ఇల్లు స్లాబ్లు అయిపోయినాయి. కొన్ని ఇల్లులు పూర్తి, కొందరు గృహప్రవేశాలు చేసుకున్నారు. నేను ఇప్పుడు నాకు ఎలక్షన్ ఏజెండా ఏమీ లేదు సార్. కాకినాడ వరకు ప్రజలను ఇచ్చే మాట ఒకటే, నన్ను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గెలిపించండి. ఈసారి పార్టీ అజెండా తప్పితే మీదేం లేదంటారు? పార్టీ అజెండాలు ఉంటాయి సార్. లోకల్ మేనిఫెస్టో మీకు లోకల్ మేనిఫెస్టో ఏం లేదు. ఒక 2-3 పాయింట్ కూడా ఎక్కువ లేదు సార్. గతంలో చాలా చెప్పాను. శానిటేషన్ బాగు చేస్తాను చేస్తాను. ఈరోజు శానిటేషన్ ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండంగా ఉంటుంది. డ్రైనేజ్ వ్యవస్థను బాగా చేశారు. డ్రైనేజ్ బాగా చేశారు సార్. రోడ్లన్నీ ఎక్కడ యు నేమ్ ఇట్. నేను ఇంకొక 15 రోజులు అన్నీ అయిపోతాయి సార్.
ఎంక్రోచ్మెంట్స్ అంటే కాదు, మొత్తం రోడ్లు కూడా అయిపోతాయి సార్. మీరు యూ నో ఇట్, పలానా రోడ్లో పలానా ఏరియాలో పలానా రోడ్డు బాగలేదంటే నేను మీకు సమాధానం చెప్పడం రెడీగా ఉన్నాను. అన్నీ తిరుగుతామండి మేము కూడా, అన్నీ చేస్తారు. మీరు తిరగండి సార్. 2 సంవత్సరాల క్రితం నాగరాజు గారు వచ్చిన కాకినాడ వేరు, ఈరోజు కాకినాడ వేరు. ఓకే, పగలు చూస్తే అర్థమవుతుంది మాకు కూడా, రాత్రిపూట వచ్చి 100% మీరు చూసి వెళ్ళాలని నా కోరిక. ఖచ్చితంగా చూస్తాం సార్. ఒకటి మీరు చేయవలసిన 3 పనులు సార్. కాకినాడ అంతా చూడాలి ఒకటి, కాకినాడ ప్రజల్లో ఎక్కడికి వెళ్ళైనా మీరు అడగండి సార్ ఒకటి. 3 మా హౌసింగ్ కాలనీ కూడా, జగనన్న హౌసింగ్ కాలనీ కూడా చూడండి సార్. 30,000 మందిని తీసుకెళ్ళి, అమ్మా ఇదిగో ఉన్న 2 సంవత్సరాల్లోనూ మేము చేసిన ప్రాజెక్ట్, మేము చేసిన డెవలప్మెంట్ ఇది, రాబోయే రోజుల్లో జగన్ గారిని గెలిపించండి, ఇక్కడ నన్ను గెలిపించండి, మీ ఇల్లులన్నీ పూర్తి చేసి కరెక్ట్ 18 నెలలు, అది కూడా టైం ఇస్తున్నాను సార్ వాళ్ళకి. 2024 మేలో ఎలక్షన్లు అయిపోతాయి, కౌంటింగ్ అయిపోతుంది. 2025 డిసెంబర్ కల్లా మీ ఇళ్ళన్నీ పూర్తి ఇచ్చే కార్యక్రమాన్ని చేసుకుంటాం. మేము నాకు అది తప్ప వేరే టార్గెట్. మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారనే భావన 100% అధికారంలోకి వస్తాం సార్. 100% అధికారంలోకి వస్తాం, 100% ఇల్లులు కట్టిస్తాం సార్. ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారంటే, అమ్మఒడి బ్రహ్మాండ, కొత్త షూ, కొత్త ప్యాంటు, కొత్త షర్టు, కొత్త టై, కొత్త బెల్టు, కొత్త నోట్బుక్స్, కొత్త బ్యాగు. కరెక్ట్ స్కూల్ ఏ రోజైతే ఓపెన్ చేస్తున్నారో ఆ ఓపెన్ చేసిన రోజు నుండి కొత్త బట్టలు వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ లేని పక్షంలో ఏ పిల్లల్ని ఊహించుకోలేరు సార్ వాళ్ళు. ఈరోజు ప్రైవేట్ పాఠశాల పిల్లల కన్నా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు చాలా నీట్గా తయారవుతున్నారు ఈరోజు. అదేవిధంగా ఏదైతే ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలు ఇల్లు ఇచ్చామో, వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోకపోతే అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు లాంటి దౌర్భాగ్యుడి దగ్గర శ్మశానాలకి కనబడతాయి సార్. అవి కనీసం మొక్కలు కూడా కట్ చేయలేని పరిస్థితి వస్తుంది. కాలనీలు ప్రభుత్వంలో టిట్కో ఇల్లు కనిపించినట్టుగా, టిట్కో ఇల్లు కట్టేసారు కదా సార్ అన్ని చోట్ల. చాలా చోట్ల మీరు 4వ పాయింట్, మీరు రేపు టిట్కో కూడా వెళ్ళండి సార్. అది కూడా పెట్టారు వల్ల మీరు, అంటే మీకు తెలియాలి కదా సార్. ఓకే, టిట్కో కూడా పూర్తి చేశాను సార్. మా టిట్కోలో చంద్రబాబు నాయుడు ఫౌండేషన్ వదిలేస్తే మేము అవి పూర్తి చేసి ఇప్పుడు మేము ఇస్తున్నాం అవన్నీ కూడా. మన ఫేజ్ 1లో 1400 ఇల్లు ఇచ్చాను, ఇంకా 1100 ఇల్లు ఉన్నాయి. అది కూడా పూర్తి అయిపోతుంది. రేపు ఫిబ్రవరి నెలాఖరికి అవి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. అది కూడా అయిపోతుంది. ఎన్నికల కోడ్ వచ్చే లోపల ఇంకో విషయం చెప్తున్నాను సార్. 2014 నుంచి 2019 వరకు ఇక్కడ చంద్రబాబు నాయుడు కాకినాడ పట్టణంలో ఒక ఇల్లు కూడా కట్టలేదు సార్. ఒక ఇల్లు కట్టివ్వలేదు. మీరు మీకు ఇంకో 5వ పాయింట్, ఎవడన్నా ఇల్లు కట్టాడు నాకు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉన్న ఎక్స్ఎమ్మెల్యే కొండబాబు ఇల్లు కట్టాడని చెప్తే నేను 2024 పోటీ కూడా చేయను సార్. ఓకే, ఎస్, ఓకే. అంటే నేను అంత వార్డు ఇల్లు గల్లీ తిరిగాను కూడా చెప్తున్నాను సార్. నేను చాలా 2014 నుంచి 2019 వరకు కాకినాడ పట్టణంలో ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు సార్. వాళ్ళు టిట్కో ఇల్లు నేను ఇచ్చాను కదా అంటాడు. ఎక్కడ ఇచ్చాడు? ఫౌండేషన్ ఆపేశాడు. అటువంటి సమాధానం నాకు ఉండకూడదు. ఎస్, నా ఇల్లు పాలన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కొండబాబు ఎమ్మెల్యే ఉండగా నేను ఇల్లు కట్టని చెప్పండి, రాజకీయాలు మానేస్తాను నేను. అంతే, 24లో పోటీ కూడా ఛాలెంజ్ చేస్తాను సార్. పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతాను సార్ ఇలాగా. ఇదే సార్ నా కాన్ఫిడెంట్. నాకు ఇంత కాన్ఫిడెంట్ ఉండడానికి కారణం అదే. మీ కాన్ఫిడెంట్ లెవెల్ చాలా హైలో, పీక్ లో ఉన్నాయి. ఇదే సార్, గత నాయకులు ఎవరు ఏం చేయలేదు కాబట్టి చెప్తున్నాం, మేము చేసాం కాబట్టి ధైర్యంగా ఉన్నాం. మీరు చేశారు కానీ ధైర్యంగా ఉండండి. ఈ ముగ్గురు కూడా, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు, మిమ్మల్ని అసెంబ్లీ మెట్లు ఎక్కనివ్వకుండా మీ అంతు తేలుస్తామని గట్టిగా కూర్చున్నారు. కానీ మిమ్మల్ని అసెంబ్లీకి పంపించాలని ప్రజలకు కోరికుంటే ఖచ్చితంగా వెళ్తారు. ఆ ప్రజలకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏం పిలువబోతున్నారు? ఒకటి సార్, మా జగన్ గారు చెప్పారు, చేశారు. నేను మీ కష్టాలు చూశాను, చేశాను. 2 నినాదాలు సార్ మాకు. నేను ఉన్నాను, విన్నాను. జగన్ గారు ఉన్నాను, విన్నాను, చెప్పారు, చేశారు. నేను గడప వైఎస్ఆర్ ప్రభుత్వంలో చూశాను, అంటే ప్రజల కష్టాలు చూశాను, అవి చేశాను. ఇదే సార్ స్లోగన్. మీరు ఎక్కడికి వెళ్ళి అడగండి సార్, గడప వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏ ఇబ్బంది వచ్చినా సరే చేశాం సార్. అన్ని నిజంగా ఎమోషనల్గా బాండ్ అయింది సార్. కొన్ని విషయాలు అయితే కరోనా వచ్చి తల్లిదండ్రులు కూడా సరిపోయిన కుటుంబాలు ఉన్నాయి సార్. నేను చెప్పుకున్నా, పబ్లిసిటీ చేయడం ఇష్టం ఉండదు. కొన్ని పిల్లల్ని నేను దత్తత చదివించుకుంటున్నాను సార్ ఈరోజు. అంటే రాజకీయాలు ఉన్నాం అంటే ఇది రాజకీయం అన్నది మా తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తాను. నేను ఈరోజు ఎమ్మెల్యేని అయ్యానంటే నా గొప్ప అన్నం. మా తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం వల్ల నేను ఎమ్మెల్యే అని కోరుకుంటాను. నాలాంటి బిడ్డ నాకు కన్నారు. సో నేను ఎమ్మెల్యేని అయ్యాను, అదృష్టం కొద్ది తల్లిదండ్రుల అదృష్టం వల్ల నేను ఎమ్మెల్యేని అయ్యాను. ఎమ్మెల్యే ఇంతమంది, ఇన్ని లక్షల మంది చనిపోయి నేను ఎమ్మెల్యే అయ్యాను. అయిన దానికి ఏదో చేయాలని భావించి కొన్ని కుటుంబాలని, కొన్ని పిల్లల్ని దత్తత చదివించుకుంటున్నాను సార్. నేను కొంతమంది పిల్లల్ని చేసుకుంటున్నాను సార్. అది నేను మొన్నే కాకినాడలో ఒక యువసేన అని చెప్పేసి ఉంది. అన్నయ్య నువ్వు చదివించుకున్న దత్తత తీసుకున్న ఒక అమ్మాయిని మాకు ఇచ్చి అని ఒక అమ్మాయిని వాళ్ళు చదివించుకుంటున్నారు సార్. నేను పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టం ఉండదు సార్ నాకు. కరోనాలో కొన్ని కుటుంబాలు కళ్ళం నీరు వచ్చింది సార్ వాళ్ళకి, ఆ బాధలంటే
తల్లిదండ్రులు చనిపోయి పెద్దమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర పెరిగితే వాళ్ళకి ఇబ్బందులు వస్తే 1వ తారీఖుకల్లా పంపుతాను, డబ్బులు పంపుతాను, కొందరు పిల్లల్ని చదివిస్తున్నాను, ఇబ్బంది ఉంటే రండి అన్నాను. ఏదైనా ఆ కుటుంబం చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఓకే. ఒక చోట ఇలా 2 ఆడపిల్లలండి 26వ వార్డులో ఇలా కరోనా తల్లిదండ్రులు చనిపోతే పాపం వాళ్ళ లేని కుటుంబమే, వాళ్ళ తినడానికే తిండేది పాపం. అటువంటిది ఆ 2 పిల్లలు పెంచుతుంటే ఆ బాధను చూసి తల్లి ఒక కూతురు నా దత్త ఇచ్చేయంటే నాకు ఇలా ఇచ్చేపోయింది. అమ్మ ఇలా ఇచ్చేటి కాదురా తల్లి, నాకు ఆల్రెడీ 2 కూతుర్లు. సో కనుక నీ దగ్గర ఉంచుకో. ఈ పాపకు నువ్వు పెట్టే భోజనం దగ్గర నుంచి ఈ పాపను పెంచే వరకు, పెళ్లి చేసే వరకు బాధ్యత నాదే అని చెప్పి ఖచ్చితంగా తీసుకుంటారా బాధ్యత? దత్తత తీసుకున్నాను సార్. నేను ఆ పాపని మా వైఫ్కి అప్పు చెప్పాను అనమాట. అంటే నీకు ఏ కష్టం వచ్చినా సరే నువ్వు వచ్చి మా వైఫ్ని కలిసి చెప్పాను. నేను బిజీగా ఉంటాను సార్, వచ్చిన టైంలో నేను దొరకపోవచ్చు, నేను వచ్చిన టైంలో వాళ్ళు వచ్చిన టైంలో నేను లేకపోవచ్చు. అదిగో ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాం, ఎమ్మెల్యే లేడు అని అపోహ నాకెందుకు? హామీ ఇచ్చాడు వెళ్ళిపోయాడు అపోహలు ఎందుకు? మాట ప్రకారం రాజశేఖర రెడ్డి జగన్ గారు మాకు అదే నేర్పారు సార్, మాట మీద నిలబడమే నేర్పారు. అందుకని మా వైఫ్కి అటాచ్ చేశాను. వాళ్ళ ఫీజుల దగ్గర నుంచి, వాళ్ళ ఖర్చుల దగ్గర నుంచి, అమ్మాయి ఖర్చులు అన్నీ కూడా నేర్పాడు. అదో తృప్తి సార్. తల్లిదండ్రులు లేని కుటుంబం, కరోనా చనిపోయిన పాపను మనం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా నిలవాలి. అదే కాన్ఫిడెన్స్ సార్. ఈరోజు చంద్రబాబు కన్నా, పవన్ కళ్యాణ్ కన్నా, లోకేష్ కన్నా నేను ఖచ్చితంగా చెప్తుంది గెలుస్తాను చెప్పడానికి కారణం నేను చేసిన మంచి పనులను గెలిపిస్తాయి సార్, నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తాయి, మా నాయకుడు ఇచ్చిన మాట నన్ను గెలిపిస్తాయి. ఓకే, మీరు ఇన్నిసార్లు డంకా బజాయిని చెప్తున్నారు, గెలుస్తా అంటున్నారు కదా, మరి వేచి చూద్దాం. మనకు ఆలస్యం అందుకే 2 నెలలు తట్టుకుంటే ఎవరు అసెంబ్లీకి వెళ్తారు, ఎవరు అసెంబ్లీ గేట్ ముందర ఆగిపోతారు అనేది కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ సార్. సంతోషం నాయుడు గారు.